కేసీఆర్ గారికి అయ్యా మేము ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాము, మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు అయ్యా, దయచేసి 50,000 కార్మికులను ఒక్క మాటతో డిస్మిస్ చేస్తా ఉంటున్నావు. నీవు డిస్మిస్ చేసి కాదయ్యా, నిన్ను మేము డిస్మిస్ చేస్తున్నామయ్యా. మేము 57 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నాం. నీవు 5 ఏళ్ల కోసం వచ్చిన ముఖ్యమంత్రి, నీవు ఒక రాత్రి ఒక మాటతో డిస్మిస్ అనే పదాన్ని మీరు ఉపసంహరించుకోండి. డిస్మిస్ అనే పదము ఎక్కడైనా రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడైనా ఉందా? ఇంకొకటి 50,000 రూపాయలు మా కండక్టర్ డ్రైవర్ సోదరులకు ఇస్తున్నాను నీవు అంటున్నావు. ఎవరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎంలోకి ఎవరికో లెవెల్ పెద్దవాళ్ళ ఆఫీసర్స్ ఉండొచ్చు, మా చిన్న శ్రామికులకు ఎవరికి కూడా ₹1 కూడా 18,000 17,000 కంటే ఎక్కువ రూపాయలు లేవు. అలాంటిది మీరు 50,000 ఇస్తామని మీరు అంటున్నారు కదా. ఇప్పుడే చెప్తున్నాం, మేము సభాముఖంగా ఈ టీవీ ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. 50,000 రూపాయలు ప్రతి కండక్టర్ డ్రైవర్ క్లీనర్గా మీరు ఇచ్చినట్టు ప్రకటిస్తే ఈ క్షణమే సమ్మె విరమించి విధులకు వస్తామని చెప్తున్నాం. అయ్యా, దసరా పండుగ సందర్భంగా పబ్లిక్ చాలా అన్యాయం జరుగుతుందని మీరు పబ్లిక్ తరఫున ఉన్నట్టు ఏదో వదలబోతున్నారు అయ్యా కేసీఆర్ గారు. మరి సకల జన సమ్మెప్పుడు మేము చేసినప్పుడు అది దసరా పండుగ కాదా? అప్పుడు మీకు తెలియదా? అంటే మీకు ఉద్యోగం రావడం కోసం, మీ పిల్లలకు మీ బిడ్డకు మీ కొడుకు ఉద్యోగాలు రావడం కోసం మేము రోడ్ల మీద ఉండి, నేను ఇదే బస్ భవన్ ముందర నిరాహార దీక్ష 2 days చేశాను. శ్రీనివాస్ గౌడ్ గారు, కోదండరామ గారు వచ్చి నాకు నిమ్మకాయ రసం ఇచ్చి నన్ను విరమింపజేశారు. అప్పుడు మేము చేసినప్పుడు లేని ఈరోజు మేము రోడ్ల మీదకి వస్తాం, మేము డిస్మిస్ చేస్తావా? కాబట్టి అయ్యా దయచేసి అర్థం చేసుకో, ఇప్పటికైనా కళ్ళు తెరవు. బ్రోకరిజం కాకుండా డైరెక్ట్గా చూసి మాకు మా ఉద్యోగాలు మాకిచ్చి మా పే స్కేల్ ఇచ్చి మేము మా జీతాలు మనం అడుగుతలేము. ఆర్టీసీని విలీనం చేయమంటున్నాం ప్రభుత్వంలో. పక్క ప్రభుత్వము ఆర్టీసీని విలీనం చేసినప్పుడు గొప్ప వ్యక్తివి, ధనిక రాజ్యము ఉన్నప్పుడు నీవెందుకు మా ఆర్టీసీని విలీనం చేయడం లేదు? ఇది విలీనం చేయాలని మేము ఇది అయ్యే వరకు మా ప్రాణం పోయినా మేము ఉద్యోగాలకు జాయిన్ కాకుండా మేమంతా పోరాట ప్రకటనను ఉధృతం చేసి పోరాటం వస్తాము. దానితో పాటు మాకందరి సపోర్ట్ ఉంది. కాబట్టి కేసీఆర్ గారు మా మాట విని ఇప్పటికైనా మమ్మల్ని చర్చలు పిలిచి మా మాట వింటారని ఆశిస్తున్నాం. డిపార్ట్మెంట్ అంటే వెరీ సిన్సియర్ డిపార్ట్మెంట్. ఇటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందా? ఏ డిపార్ట్మెంట్ ఉందా? ఇంత అవినీతి డిపార్ట్మెంట్లే తప్పితే కానీ ఆర్టీసీ అంత సిన్సియారిటీ ఎక్కడ కూడా లేదు. ఇటువంటి సిన్సియర్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నావా? మన రాష్ట్రంలో మన అంత అవినీతి డిపార్ట్మెంట్లే కావాలి కానీ సిన్సియర్ డిపార్ట్మెంట్ అక్కర్లేదా? ఇది వాస్తవాలు తెలుసుకోండి కేసీఆర్ గారు. మీరు చర్చలకు పిలిపించేసి మీరు చర్చలు పిలిపిస్తే అరగంట లోపలే చర్చ సఫలమైపోతుంది, అందరు విధులకు జాయిన్ అయిపోతారు. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.